ప్రతి రైతులు కూడా తొలి వానలు పడుతున్నాయి కాబట్టి వాళ్ళ పొలంలో ఉన్నటువంటి చెత్తను కానీ పత్తి కట్టె కానీ ఇతర ఏ పంటలకు సంబంధించిన కట్టె ఉన్నా కానీ అంటిపెట్టకుండా ఒక దగ్గర వేసుకొని వాళ్ళు ఒక ఎరువుగా తయారు చేసుకోవాలనేది మా యొక్క మనవి. పత్తి చేను మొత్తము దున్నిన తర్వాత దొబ్బిండ్రు, మొత్తం ఒక దగ్గర దొబ్బిండ్రు కదా. ఆ దొబ్బిన కట్టెని ఏం చేస్తారు చెప్పి ఇప్పుడు ఇక మీరు అంటిపెడతారు కదా. అట్లా అంటిపెట్టకూడదు అసలు. అట్లా అంటిపెడితే ఏమైతే తెలుసా, అంటిపెట్టిన తర్వాత ఉత్త బూడిదే వస్తుంది. ఆ బూడిద ఏం చేస్తావు నువ్వు, గాలికి లేచిపోతుంది. అది ఏ దానికి కూడా నీకు ఉపయోగం లేదు కాబట్టి మీరేం చేయాలంటే ఆ కట్టెని మొత్తం ఒక దగ్గరికి తేవాలి. ఒక దగ్గరికి తెచ్చి ఒక దగ్గర వేయాలి అంటిపెట్టకుండా. ఒక దగ్గర వేసి ఇప్పుడు ఒకవేళ మల్చింగ్ అంటే చిన్నగా చూరలాగా చేస్తుంది ట్రాక్టర్లు, అవే మిషన్లు వచ్చినాయి అవి. ఆ మిషన్ లేదనుకో పత్తి కట్టె మొత్తం ఒక దగ్గరికి వేసిన తర్వాత మనకు చెదలు పడుతుంది కొన్ని రోజులకు. ఇప్పుడు ఈసారి కాలేదనుకో మళ్ళసారికి చెదలు పడుతుంది. చెదలు పట్టి ఏమవుతుంది, ఆడ ఏడైతే మనము వేసినామో ఆ జాగాలో మనకు ఎరువైతుందా కదా. ఒకటి మొత్తం తీసుకుపోయి భూమి మొత్తం చల్లాలి. మనం భూమి ఎంతవరకు అయితే వేస్తామో అంతవరకు చల్లినామనుకో మనకు ఎరువు అవుతుంది అది. ఇప్పుడు డిఏపులు అవన్నీ మనం కొన్ని వేస్తే కొన్ని తగ్గించుకోవచ్చు. ఇట్లా మనం పత్తి కట్టె కానీ ఏ ఇతర కట్టెలైనా సరే, ఇప్పుడు చెట్ల నుంచి వెళ్ళి పడ్డ ఆకులు అవన్నీ అది కూడా సత్వ అవుతుంది. మురిగి మొత్తం సత్వ అవుతుంది. మనం వెనకటికి మీరు ఇప్పుడు పాతకాలంలో అది ఇది కరిగి అట్లా వేసి తొక్కితే సత్వైన వేస్తుండ్రి, కానీ ఇప్పుడు మరి అట్లా ఎందుకు వేస్తలేరు? మరి డిఏపులు కానీ ఆ ఎరువులు ఈ ఎరువులు చల్లుతుండ్రు, అయినా కానీ మనకు పంట వస్తలేదు. ఎందుకు వస్తలేదు? మనము పాత పద్ధతి చేస్తలేం. ఇక అందరూ ఎరువులు వేస్తుండ్రు, అందరూ ఇక అవి వేస్తుండ్రు, కానీ మనం కూడా వాళ్ళతో పాటే వేస్తున్నాం. కానీ మనకు పంట చాలా తక్కువ అవుతుంది తెలుసా. ఇప్పుడు ఒక ఎకరాకు వడ్లు ఎన్ని వెళ్ళేటివి అప్పుడు మీరు వేసినప్పుడు? అప్పుడు తక్కువే లేదు, ఇప్పుడు బాగా వెళ్తున్నాయి మందులు. ఇప్పుడు మందులు మళ్ళసారికి పంట తగ్గిస్తుందా ఎక్కువిస్తుందా? నువ్వు ఒకటిసారి ఫర్టిలైజర్స్ అన్ని బాగా వేస్తే ఏమైతుంది, పంట ఒకటేసారి మంచి వస్తుంది. మళ్ళీ తర్వాత సంవత్సరం వస్తుందా వస్తలేదా? మళ్ళీ దాంట్లో ఎరువైనా ఏమన్నా వేస్తే మళ్ళీ పంట వస్తుంది. మళ్ళీ ఎరువే వేస్తున్నావు. మళ్ళీ నువ్వు అన్ని మందులు వేసినా కానీ మళ్ళీ ఎరువే వేస్తున్నావు. ఎరువు వేస్తేనే పంట వస్తుంది. పంట వస్తుంది కదా, మందులు వేసినా కానీ ఎరువు వేస్తేనే పంట వస్తుంది. మరి అదే ఎరువును మనకు ప్రకృతి ఇస్తుంది ఎరువు. దాన్ని మనమేమో అంటిపెట్టి ఉత్తానే కాల్చి పడేస్తున్నాం. అదే అంటిపెట్టకుండా మనం ఒక దగ్గర వేసి మంచిగా ఒక దగ్గర వేసి ఇంత గుంతలాగా చేయాలి. గుంతలాగా చేసి దాంట్లో వేసేయండి. అంటిపెట్టకుండి. అంటిపెడితే మనమే లాస్ అవుతుంది తెలుసా, రైతే లాస్ అవుతాడు. రైతుకు మెయిన్ ఇంపార్టెంట్ లాస్ కావడానికి కారణం అదే. మంచిగా భూతల్లి మనకు ఇస్తుంది ఎరువును. ఆ ఎరువును మనం తీసుకోకుండా కాల్చేసి బూడిదని మనం పోసుకుంటున్నాం. బూడిది పోసుకుంటే మనకేమొస్తా చెప్పు? బూడిది లేచిపోతుంది. నువ్వు పోసేటప్పుడే గాలి లేచిపోయా. అదే నువ్వు ఒక దగ్గర వేసి మంచి ఎరువుగా మార్చుకుంటే అదే నీకు మొత్తము చల్లుకోవచ్చు కదా. మీకు నేనేం చెప్తున్నంటే ఇప్పుడైనా సరే అంటిపెట్టకుండా, అసలు అంటిపెడితే చాలా లాస్ అయితే తెలుసా. మీరు అదే అంటిపెట్టే బదులు నువ్వు ఈడ ఏం వేస్తావు, ఇగో ఇక్కడైతే ఏం లేదు కదా, ఇక్కడైతే ఏం లేదు, ఈ లేని తాను ఏం చేయండి, ఒక దగ్గర వేయండి. అది ఆ కుప్ప వేసి డైరెక్ట్ నువ్వు మళ్ళీసారి అదే కుప్పని ఎరువుగా మారుతాగా అదే తీసుకుపోయి చల్లుకు. అప్పుడు పంట ఉంటుంది మనకు మంచిగా, ఎరువులు తక్కువతాయి, మనకు పంట మంచిగా వస్తుంది. ఇప్పుడు మనము సహజ సిద్ధంగా ఇప్పుడు ఉన్న ఎరువులు వేస్తే పంట మంచిగా వస్తుంది. ఇప్పుడు రోగాలు ఎందుకు వస్తున్నాయి? మనం వేసే అడ్డమైన మందుల కొరకే ఇవి అన్ని వస్తున్నాయి. ఈ పత్తి కట్టె కానీ ఇవి ఏరి ఒక దగ్గర వేసి అంటిపెట్టకుండా ఎరువుగా చేసుకోండి. ఎరువుగా చేసుకుంటే మనకు మంచి పంట కూడా మంచి వస్తుంది అనమాట. అట్లా చూడండి. ఇప్పుడు ఇక మీరు ఇప్పుడు జర గుంతలేక చేయలేదండి, గుంతలేక చేసి అందులో వాడితే మురిగినట్టు నాణ్యక ఎరువులేక అవుతుంది. ఎరువులాగా అవుతుంది. ఆ ఎరువు మనం పొలంలో చల్లుకుంటే అయిపోయాయి మంచిగా గట్ల. ఇప్పుడు అందరికి ఇది ఎంత తీసో తను వస్తే కూడా అవుతుంది, ఎరువు అయిపోతుంది. మంచి ఎరువు అయితే తెలుసా. అసలు మనము ఏం చేయకుండానే నువ్వు దానికి ఏం పోయకు, మనకు వానపాములు వెళ్తాయి, జర్రెలు అవి అంటాం చూడు, అవి లేకనే మనకు పంట లేవు తెలుసా. ఈ మందుల కొరకు ఈ మందుల ద్వారా వేసినందుకు మీకు ఒక గమనించి ఉండే,
తేనెటీగలు ఏమైనా కనిపిస్తున్నాయి మీకు? మీరు చిన్న ఉన్నప్పుడు తేనెటీగలు ఎంత మంచిగా కనిపిస్తున్నాయి, ఏడ పడితే ఆడ తేనె జోపుకుంటుండ్రి ఉంటుండే. ఇప్పుడు ఈ సెదలు కూడా ఆడతలేదు ఈ మందుల నుంచి ఎట్లను సెదలు. మరి మందులు ఇప్పుడు వేస్తున్నాం వాన కదా, పడ్డ తెల్లారే ఎట్లా సెదలు నిండు వస్తుండే, ఇప్పుడు ఏడొస్తున్నది? అసలు చెదలు వస్తలేదు. ఆడతలేదు. చెదలు ఆడకపోవడానికి కారణం ఏంది? మనం వేసిన మందులే. మందుల నుండి కలుపు మందు ఉమ్. అవన్నీ వేసి మనము ఏం చేస్తున్నాము, ఆ చెదలను చంపేస్తున్నాము, ఆ వానపాములను చంపేస్తున్నాము. ఆ? నీకు దిగుబడి రావాలంటే ఎట్లా వస్తుంది చెప్పు కదా. గది మీరైతే చూడండి, ఇప్పుడు అంటుపెట్టకుండా, ఇప్పుడు ఇంతకుముందు ఒక రైతు దగ్గరికి పోతే ఆయన అంటుపెట్టింది మొత్తం, అంటుపెట్టి ఒక దగ్గర వేసి అంటుపెడుతుండు. ఆయనకు తెలియదు, ఎందుకంటే తెలియదు కదా ఇప్పుడు ఎప్పుడైనా ఇట్లా పీకి అంచి పెట్టేది మాకేం గుర్తు మరి. ఇక ఒకతానే ఇస్తే అది నిజంగా సత్వలేక ఎరువు లేక తయారైతుంది. మీరు ఇప్పుడు మేకలది కానీ గొర్రెలది కానీ ఆవులది కానీ ఒక దగ్గర వేస్తే అది తర్వాత ఎరువు అవుతుంది మనకు, అప్పుడో ఎరువు అవుతుంది. కానీ అది ఎప్పుడో అవుతుంది. ఇప్పుడు మనం ఒక దగ్గర వేసుకుంటే కుళ్ళిపోయి ఎరువు జల్దీ అవుతుంది మనకు, మళ్ళీసారి కల్లా మనకు ఎరువై ఉంటుంది కదా. అట్లా చేయండి. ఈ వానపాములు ఇవన్నీ రాకపోవడానికి కారణం కూడా ఇదే, మనము చెయ్యకనే. ఇది ఏది ఈ ఎరువుగా మనం మార్చుకోకనే. మనకు ప్రకృతి మంచిగా మందులు ఎక్కువ వేస్తే కూడా భూములు పాడవుతుంది. నువ్వు ఇప్పుడు ఒక్క సంవత్సరము వరకు వేసినవు ఇవి ఎరువులు, ఏవి మందులు, ఇంకో సంవత్సరం నీకు వస్తలేవు తెలుసా. ఉన్న కాడికి మందు గుంజేసింది. ఆ తర్వాత ఇంకా పూర్వం ఏం రాదు. నువ్వు మళ్ళా పాత పద్ధతి వేయాలంటే చాలా టైం తీసుకుంటుంది తెలుసా. పొలాన్ని మొత్తము పిప్పి చేసి పడేస్తున్నాం. పిండి మందులు వేసుకోమలా మందు వేసినప్పుడే జర మంచిగా అనిపిస్తుంది. నువ్వు అప్పుడు మీరు చిన్న ఉన్నప్పుడు మందులు ఎక్కడ ఎరువు కొట్టి పంట పండి, అప్పుడు పంట వండకుంటుండేనా? మరి మంచిగానే వంతుండే, మంచి పంట వస్తుండే. అది అంటే మనకు తినడానికైనా సరే కొంచెమైనా సరే మంచి పంట వస్తుండే, అవునా? ఇప్పుడు పంట ఎక్కువ రావాలన్న ఆశతోటి అప్పుడు వెనకటికి ఇవన్నీ పడుతుంటున్నాడు, శాతనైనంత జరంతా చేసుకుంటారు. ఇప్పుడు ట్రాక్టర్ అని మొత్తం మానవాడంగానే తెల్లటాలకు తెల్లగా అవుతున్నది. అప్పుడు ఎడ్ల నాగలు కట్టి కొట్టేటాలకల్లా రోజు ఇంత కొట్టేటాలకు. ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ వచ్చింది, దాని ప్రకారంగా రైతులు నడుచుకుంటుండ్రు. కానీ దాంతోపాటు మనం కూడా ఈ విధంగా కూడా చేసుకోవాలి. ఇప్పుడు కొంతమంది ట్రాక్టర్లు తెస్తారు, ఎవరన్నా ఒక ట్రాక్టర్ తెస్తే ఆ ట్రాక్టర్కి సంబంధించి అందరు తెస్తారు. ఇక ఎవరన్నా దున్నేది తెస్తే దున్నేదే తెస్తారు. ఇప్పుడు ఇలాంటి పత్తి కట్టె కానీ ఈ కొన్ని చెట్ల కట్టెలు పడతాయి, అవి ఆకులు పడతాయి, దాన్ని చూర చేసే మిషన్లు లేవు మన తాన. లేవు. అవి చూర చేసి చూసాడు ట్రాక్టర్ కత్తరిచ్చేది, మల్చింగ్ చేసేది, కొత్త మిషన్ తీసుకునాలి అన్ని ట్రాక్టర్లకే కలిగారు. ఇలాంటి మంచిగా ఇప్పుడు ఇక్కడ పత్తి కట్టు ఉంది తెలియకనే అంటు పెడుతుండ్రు. అంటే ఇది ఉపయోగపడుతుందని తెలియకనే ఉపయోగపడుతుందని ఒకవేళ తెలిసినా కూడా దీన్ని ఏం చేస్తున్నాము, దీన్ని తుక్కుడలు చేసి చల్లాల్సిన అవసరం అంత పనేవానికి చేద్దామన్నట్టు ఉన్నది. కానీ అదే ఒక మిషన్ వచ్చి నువ్వు ఆ పత్తి కట్టు ఒక దగ్గర ఏరి దాంట్లో వేసి అది చూరలాగా చేసి మనకు ఒక దగ్గర వేస్తే అదే ఎరువుని తీసుకుపోయి చల్లుకుంటాం కదా. అలాంటి మిషన్లు వచ్చినాయి, ఇప్పుడు చాలా వచ్చినాయి. అవి మన దగ్గర లేవు కానీ చూరలాగా చేసి ఎరువుగా మార్చుకునేటోళ్ళు చాలా ఉండరు ఇప్పుడు. పెద్ద చూరలాగా చేసి ఒకతాన వస్తే అదే మక్కుతుంది, ఎరువు అవుతుంది మంచిగా. అట్లా చేయండి. ఇప్పుడున్న ఇదంతా ఇప్పుడు మీరు కుప్పలు కట్టి పెట్టిండ్రు, ఈ కుప్పలన్నీ ఏం చేస్తారంటే అంటు పెట్టేస్తారు కదా. అంటుపెట్టకుండా మీరు కరెక్ట్ ఒక దగ్గర వేసి పెట్టిననుకో, నీకు 10 అది మళ్ళా వచ్చే సంవత్సరం కల్లా నీకు ఎరువైపోతుంది. అది ఒక్కసారి చూడండి, నేను చెప్పినట్టు ఒక్కసారి చూడండి, ఈసారి చూడండి. లేదు వస్తలేదు ఎరువు అయితే లేదు అంటేనేమో మీ ఇష్టం ఇక. ఎందుకంటే అది 100-200% ఎరువు. దాని మీద అదొకటి ఇదొకటి వేస్తుంటే అది ఎరువులాగా అయిపోతుంది గట్లా. ఇప్పుడు పెంటలో మనం గడ్డి అదో ఇదో వేస్తుంటే అది ఎరువు కదా. అట్లా ఇది కూడా అవుతుంది. చెత్త చెదారం చొప్పకట్టి అది వేసి దాని మీద ఎరువు వేసి అది. ఇప్పుడు తొలి ఆనలు పడ్డాయి, అందరు రైతులు ఏం చేస్తారు, దున్నుకుంటారు, ఉన్న కట్టెను చెత్తను అంతా ఎదిరి రైతులు ఏం చేస్తారు తెలుసా, మంచి అద్దంలాగా చేస్తారు భూమి. దాని మీద ఉన్న చెత్తను కట్టెలను ఈ కట్టె నా కట్టెను ఎదిరిపించి మొత్తం అద్దంలాగా చేసి అంటి పెడతారు.
నువ్వు అద్దం లాక మంచిగా చేసి అంటి పెడితే నీకేం లాభం వస్తుంది చెప్పు. అది తెలియదు కదా ఊడ్చి మరి. ఊడ్చి ఇప్పుడు ఊడ్చి మనం ఊడ్చి ఒక దగ్గర వేసి అంటి పెడతాం. మంచిగా చేసే బాధ్యత మనది. ఇప్పుడు అది ఒకతానే వేసేది తెలియదు కదా మరి. కొందరు ఒరిసేను కోసిన తర్వాత కూడా అంటి పెడతారు. అసలు అది తప్పే, అసలు అంటి పెట్టకూడదు. అట్లా అంటి పెడితే ఏమైతే తెలుసా మనకు, ఆ దాంట్లో ఉన్న కొన్ని వానపాములు కానీ పంటకు ఉపయోగపడే కొన్ని కీటకాలు ఉంటాయి దాంట్లో, మంచిగా పురుగులు. అంటిపెట్టినప్పుడు ఆ పురుగులు అన్నీ చనిపోతాయి మొత్తం. నీకు పంటకు నువ్వు ఎరువు లేకుండా కానీ మంచిగా ఇచ్చే పురుగులు ఉంటాయి దాంట్లో. ఆ పురుగులను నువ్వు యథావిధిగా నువ్వు చంపేస్తున్నావు అంటే నీ అంత నువ్వే దానిలో అంటిపెట్టి చంపేస్తున్నావు. అది మొత్తం అంటిపోతుంది. మనమే కొంచెం కాలంగానే కాలుతుంది మనకు. అంత చిన్న జీవులు నువ్వు మంట పెట్టగానే అంటికపోదా? ఏదైనా బాసం అంతే కదా. అందుకని పత్తి కట్టేనే కానీ వరిసేనే కానీ ఏదైనా సరే కోసిన తర్వాత అంటిపెట్టకూడదు అసలు. ఉరిగడ్డి కూడా మనం అంతా తీసి ఒకతానే వేస్తే దాని మీద ఇంత పెంటకాసు అదే వేస్తే మొత్తం ఎరువు అవుతుంది. అదే వరిసేను మళ్ళా మనం కోసిన తర్వాత దాన్ని మల్సింగ్ చేసేది వచ్చింది. మళ్ళీ చిన్నగా కట్ చేస్తాం కదా, ఇంతవరకు కట్ చేస్తాం. ఇంతవరకు ఒక 4 ఇంచులు 5 ఇంచుల వరకు కట్లే ఉంటుంది కదా మనకు కొయ్య. ఆ కొయ్యను ఆ లాస్ట్ కింది భూమి మట్టం కూడా చివరి చేస్తుంది. ఇప్పుడు అంటిపెట్టకుండా అదేం చేస్తుంది, కరిగడి చేస్తావు కదా, ఆ కరిగడి చేసినప్పుడు దాన్ని మల్సింగ్ చేస్తుంటారు. అదే ఒక నెల 10 రోజులు ఆపుతుండ్రు. అదేమవుతుంది, మురిగిపోతుంది. మనము ఇప్పుడు నారు పోసుకొని అది వచ్చేటకల్లా ఇది ఇక్కడున్న పొలంలో ఉన్నది మొత్తం మురిగి ఎరువు అవుతుంది. ఆ ఎరువు వేయడం వల్ల మనకేంటంటే డిఏపి కానీ ఇవన్నీ వేసే అవసరం లేదు తప్ప మంచి యథావిధిగా మనకు పంట వంతుంది. చాలామంది కాలుస్తుండ్రు, అట్లా ఎప్పుడు కాలవద్దు అసలు. పంటను ఎప్పుడైనా సరే పంట కోసిన తర్వాత పొలంను కాలవడం అనేది చేయొద్దు. అసలు మంట పెట్టకూడదు పొలానికి. మన ఇంటి మీద మనం మంట పెట్టుకున్నట్టు తెలుసా. ఇంట్లో మనం అందరం ఉన్నాము, ఇంటి పైన కాలుస్తే మనకు చెగదరి చనిపోమా? పొలంలో ఉన్న చిన్న పురుగులు కూడా మనకు ఉపయోగపడే జీవులు అవన్నీ, మన మేసిన పంటకు ఉపయోగపడే జీవులు. అట్లా అయితే మనము తెలియక చంపేస్తుంటారు రైతులు. అట్లా చేయకండి. అట్లా అసలు కాల్వకుండే మీరు ఇప్పటి నుంచి అయితే మీరు ఇక అట్లా చేయండి. అంటుపెట్టకుండా మంచిగా ఒక దగ్గర వేసి ఎరువుగా అయితే తయారు చేసుకోండి, సరేనా. రైతులైతే వాళ్ళ పొలంలో ఉన్నటువంటి చెత్తను కానీ అదే పత్తి కట్టెను కానీ వరి చేనులో ఉన్నటువంటి వరి కొయ్యలను వాళ్ళైతే ఇక నుంచి వెళ్ళి కాల్వకుండా ఒక దగ్గర మల్సింగ్ చేసుకొని వాటినే మళ్ళా పొలంలో చల్లుకొని ఎరువుగా మార్చుకోవడానికైతే వీళ్ళైతే ఇప్పుడు నిర్ణయించుకున్నారు. రైతన్న, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటారు. జై హింద్, జై కిసాన్.